ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మనమందరం మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మీరు అందరూ ఆదరించబడుతున్నారని, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉంది, అలాగే ఆనందం ఉంది, నిజమైన సంతోషం ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి అని. ఈ మాట పౌలు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పట్లేదు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పుడు, కష్టాలున్నప్పుడు, శ్రమలున్నప్పుడు ఈ మాట మనందరికీ చెప్తున్నాడు. ఏమని అంటే, మీరు ప్రభునందు ఆనందించుడి అని. నాకు ఎన్ని శ్రమలున్నా, నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. ఎందుకంటే ప్రభులోనే నిత్యమైన ఆనందం ఉంది, నిజమైన సంతోషం ఉంది అని పౌలు మనందరికీ చెప్తున్నాడు. మరి నీ కష్టంలో నీవు ఆనందించగలుగుతున్నావా? నీ ఇబ్బందుల్లో నీవు ఆనందించగలుగుతున్నావా? చూడండి, ఆనాడు పౌలు కష్టంలోనూ ఇబ్బందుల్లోనూ ఆనందించగలిగాడు అని అంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి, తన యొక్క హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాడు కాబట్టి, యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు కాబట్టే తనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా దేవుని యందు ఆనందించడం మొదలుపెట్టాడు. దేవుడు నిత్య సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని పౌలుకు అందించాడు. మరి ఈరోజు మనం మన జీవితాల్లో ఆనందించలేకపోతున్నాం, సంతోషించలేకపోతున్నాం అని అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నిలిచి ఉండట్లేదు. ప్రభువుని మన హృదయంలోనికి మనం ఆహ్వానించట్లేదు. యేసయ్యను నీ హృదయంలోనికి నీవు రానివ్వట్లేదు. ఎందుకంటే పాపం ఉన్న చోటకి దేవుడు వస్తాడా? మరి ఈరోజు ఏదో ఒక పాపము నీ హృదయంలో ఉందేమో, ఏదో ఒక పాపము ద్వారా నువ్వు నీ జీవితాన్ని దానికి సమర్పించేసావేమో. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుంటే, మన హృదయంలో ఉన్న పాపమును ఈరోజే నీ హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకోగలిగితే, ఈరోజు యేసయ్య మన హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అందించాలని, మనలో ఉన్న పాపమును తొలగించాలనే మరి ఆయన భూమి మీద నరమాతృనిగా జన్మించాడు. మన మీదున్న ప్రతి పాపమును, దోషమును ఆయన మీద వేసుకుని ఆయన పరిశుద్ధం రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. మరి దేవుడు నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఈ లోకంలోనే ఆనందము, సంతోషం ఉందని ఈ లోక సంబంధమైన క్రియల చుట్టే నువ్వు పరిగెడుతూ ఉంటే చివరికి అవి నిన్ను నరకంలోనికి పడవేస్తాయి. ఈరోజే ప్రభు యొద్దకి రా, దేవుని సన్నిధిలో మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పాపాలను విడిచిపెట్టు. ఈరోజే నీ సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించు. రక్షణ ఆనందం అంటే ఏంటో నువ్వు అనుభవిస్తావు. చూడండి, దైవజనులను కావచ్చు, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్న వారిని కావచ్చు, మీరు అడగండి, ఎందుకు మీకు ఇన్ని శ్రమలున్నా ఆనందంగా జీవించగలుగుతున్నారు, భయము లేకుండా ధైర్యము కలిగి ఉంటున్నారని మీరు అడగండి. వాళ్ళు చెప్పేది ఒకటే, దేవుడే మా కేడము, దేవుడే మా రక్షణ. చూడండి, బలమైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవునిలో ఆనందించాలి, దేవుని అందే అతిశయించాలి. కాబట్టి ఈరోజు ప్రభువులో ఆనందిద్దాం, ప్రభునందే అతిశయిద్దాం. మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం, కొంతమంది గుర్రములను బట్టి, కొంతమంది ధనమును బట్టి అతిశయిస్తారేమో కానీ మనమైతే మన దేవుని బట్టి అతిశయించాలి అని. మరి ఈరోజు దేవుని యందు ఆనందిస్తూ దేవుని అందే అతిశయపడతాం. ప్రైజ్ ద లార్డ్.